హైదరాబాద్ లో హైడ్రా దూకుడు పెంచుతోంది. రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని గగన్ పహాడ్ లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపడుతున్నారు. అప్పా చెరువు ఎఫ్టీఎల్ నిర్మించినటువంటి బీజేపీ కార్పొరేటర్ రాజేంద్ర నగర్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి తోకల శ్రీనివాస్ రెడ్డి కట్టాలను కూల్చివేస్తున్నారు ప్రస్తుతం అధికారులు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతోంది. ఇక కూల్చివేతల ప్రాంతాన్ని ఇప్పటికే తోకల శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. గతంలో ఇదే చెరువు కట్ట తెగి 6 మృతి చెందినట్టు తెలుస్తోంది. అక్కడ తోకల శ్రీనివాస్ రెడ్డి ఒక షెడ్ని ఏర్పాటు చేశారు. బహుశా అక్కడ ఎటువంటి కమర్షియల్ యాక్టివిటీ జరుగుతున్నాయో తెలియదు, కానీ ఒక షెడ్ ఏర్పాటు చేశారు. అక్కడికి భారీ బందోబస్తు మధ్య ఆ పోలీస్ అధికారులు వచ్చారు. అప్పా చెరువుని కబ్జా చేసినట్టుగా పక్కా ఆధారాలతో ఇప్పటికే సర్వే పూర్తి చేసిన తర్వాత ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి అప్పా చెరువుని తిరిగి పునరస్థానాన్ని తీసుకొచ్చేందుకు, పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. హైడ్రా దూకుడు పెంచుతోంది. ఇప్పటికే హైడ్రా ఏ రకంగా హైదరాబాద్లో తన యొక్క మార్క్ని క్రియేట్ చేసుకుంది, ఏ రకంగా తిరిగి చెరువులని కుంటల్ని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొస్తున్న విషయాన్ని చూస్తున్నాం. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇంకా ఫుల్ పవర్స్ ఇచ్చే రకంగా ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఒక సపరేట్ టీం కూడా హైడ్రాకు సంబంధించి తీసుకోబోతున్నట్టుగా నిర్ణయం తీసుకున్నారు ఆయన. రెవెన్యూ, ఇరిగేషన్, ఇతర పోలీస్, సర్వే డిపార్ట్మెంట్ కూడా హైడ్రాలో ఉండబోతున్నాయి త్వరలో. సో అక్కడ ఎటువంటి భారీ బందోబస్తు ఉందో చూస్తున్నాం మనం. అధికారులు కూడా చేరుకున్నారు. వారితో కొంత తోకల శ్రీనివాస్ రెడ్డి అయితే ఇప్పుడు అక్కడ నిర్మాణాలు కూల్చివేత జరుగుతుందో వారికి సంబంధించిన కొంతమంది బంధువులు కావచ్చు, ఆయనకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, అక్కడ పోలీసులతో వాగ్వాదాన్ని దిగుతున్నారు. కానీ పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ససేమిరా అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వినేది లేదు, అక్కడ పూర్తిగా అక్రమ కట్టడం కాబట్టి కూల్చివేయడం తప్పనిసరి అంటున్నారు. హైడ్రా ఉక్కుపారం మోపుతూ ఎటువంటి ఆక్రమణలైనా కూడా తొలగించేస్తామంటగా ముందుకు వెళ్తోంది. చాలా క్లియర్గా హైడ్రాకి ఫుల్ పవర్స్ ఇచ్చేసామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒకసారి అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ అసలు ఎట్లా ఉంది, అసలు ఎటువంటి నిర్మాణాలు జరుగుతున్నాయి, అక్కడ ఆ నిర్మాణాలకు సంబంధించి ఎటువంటి యాక్టివిటీ జరుగుతున్న ప్రతినిధి దేవిక దగ్గరికి వెళ్దాం. ఎస్ దేవిక, అక్కడ ఎన్ని నిర్మాణాలు ఉన్నాయి, దాంట్లో ఎటువంటి యాక్టివిటీస్ కొనసాగుతున్నాయి? ఎస్ మనోజ్, ప్రస్తుతం ఇప్పుడు చూసుకుంటే ఏదైతే చెరువు ఉందో ఆ చెరువుకి ఇటువైపు కనుక చూసుకుంటే మొత్తం దాదాపుగా అన్ని కూడా ఫ్యాక్టరీలే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఒక గల్లీలోనే దాదాపుగా 10 నుంచి 15 ఈ ఫ్యాక్టరీలకు సంబంధించి, అంటే ఒకవైపు చూసుకుంటే బిందెల ఫ్యాక్టరీ, ఇంకోవైపు ప్లాస్టిక్ సామాన్ల ఫ్యాక్టరీ, ఇవన్నీ కూడా ఫ్యాక్టరీలు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇందాక ముందు వరకు కూడా ఈ చెరువుకి ఆని ఉన్న కేవలం 4 గోడల్ని మాత్రమే ధ్వంసం చేయడం జరిగింది. ఇప్పుడు మాత్రం ఏదైతే ప్లాస్టిక్ కంపెనీ ఏదైతే ప్లాస్టిక్ డబ్బాలు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో ఆ కంపెనీని మొత్తం కూడా ఇప్పుడు కూలుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దాదాపుగా ఈ చెరువు 32 ఎకరాలుగా ఉండేది, అలాంటిది ఇప్పుడు కేవలం 14 ఎకరాలే ఉంది. అంటే దాదాపుగా సగానికి సగం, అంటే 18 ఎకరాలకి పైగా అయితే మొత్తం కూడా ఈ అక్రమదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కబ్జా చేసి ఇక్కడ కట్టుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇందులో బీజేపీ కార్పొరేటర్ కూడా ఉండడం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యపరుస్తుందనే చెప్పాలి. ఇంకోవైపు చూసుకుంటే ఏవైతే ఫ్యాక్టరీలు ఉన్నాయో వాటికి సంబంధించి యజమానులు లేకపోతే దాంట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఇందాకే ఇక్కడ ఎవరైతే బందోబస్తుగా వచ్చారో ఇరిగేషన్ ఆఫీసర్స్ కావచ్చు, జిహెచ్ఎంసీ ఆఫీసర్, అలాగే పోలీసులకు అందరికీ కూడా మా ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని కూల్చకొట్టకండి, మాకు ఇప్పుడే తెలిసింది, మీరు కొంచెం టైం ఇచ్చినా సరే మేము దాంట్లో ఉన్న సామాన్లని మేము బయటికి పెట్టుకునే వాళ్ళం, మీరు అసలు మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి ఇప్పుడు వెంటనే కూల్చేస్తామంటే మేము ఏం చేయాలి, మా కొడుకుకి క్యాన్సర్ ఉంది, మా కొడుకుకి ఆరోగ్యం బాగాలేదు, దీని మీదనే మేము బతుకుతున్నాము, మా కొడుకుకి ఆరోగ్యం కూడా దీని మీదనే నయమవుతా ఉంది, ఇప్పుడు మీరు ఇదేదైతే మాకు ఉపాధి కలిగిస్తుందో దీన్ని మీరు ఇలా ఈ విధంగా ధ్వంసం చేయడం మాకు చాలా బాధాకరంగా ఉంది, ఖచ్చితంగా దీన్ని చేయకండి అని చెప్పి కార్పొరేటర్ ఆయనకు సంబంధించిన నిర్మాణాలు తెలుస్తోంది. సో ఈ నిర్మాణాల్లో ఎంతవరకు ఆయన షేర్ ఉంది, అంటే ఇక్కడ సుమారుగా చూస్తే చాలా వరకు షెడ్స్ కనబడుతున్నాయి విజువల్స్ మనకి. సో ఆ షెడ్స్ లో ఎన్ని షెడ్స్ ఆయనకు సంబంధించి ఉన్నాయి, ఆయన ఫ్యాక్టరీలు ఎన్ని ఉన్నాయి ఇందులో? దాదాపుగా ఎస్ మనోజ్, ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఏవైతే ఉన్నాయో దాంట్లో సగానికి సగం మొత్తం షెడ్లు కూడా ఆయనవే అన్న విధంగా తెలుస్తుంది. ఇందాక మనం వెళ్ళి మాట్లాడినప్పటికీ కూడా నేను ఇప్పుడు ఎవరితో కూడా మాట్లాడను అని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అయితే ప్రస్తుతానికి ఆయన మీడియా ముందుకు రావడానికి కూడా ఆలోచిస్తున్న పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. ప్రస్తుతానికి ఆయన ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితి అని చెప్పొచ్చు. ఇందాక అంటే పొద్దున్న నుంచి కూడా ఆయనకు కూడా సడన్ గా ఇక్కడ నుంచి ఫోన్ రావడంతోనే, అంటే ఇక్కడ ఏవైతే ఆయన ఫ్యాక్టరీకి సంబంధించిన వర్కర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రావడంతో ఆయన ఇక్కడికి రావడం
జరిగింది. వెంటనే ఇక్కడికి రాగానే అధికారులు వాళ్ళకి చెప్పినప్పటికీ కూడా ఈయన నో అని, అంటే ఇది నిజంగానే అక్రమ కట్టడాలు కాబట్టి, అంటే చెరువుని కబ్జా చేసి కట్టారు కాబట్టి ఆయన కూడా ఏం మాట్లాడిన పరిస్థితి అయితే కనిపించిందని చెప్పాలి. ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ ఎన్నైతే షెడ్స్ ఉన్నాయో దాంట్లో ఎన్ని అని చెప్పకుండా సగానికి సగం షెడ్స్ అయితే ఉన్నాయని కూడా మనకు అధికారులు కానీ లేకపోతే ఇందాక మనం మాట్లాడినట్టు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రస్తుతానికి మాత్రం ఏవైతే ఉన్నాయో ఇప్పుడు FTL పరిధిలో ఇక్కడ పూర్తిగా ఈ నిర్మాణాలు చేపట్టారు కాబట్టి ఆ చెరువుకు సంబంధించి చూపించే ప్రయత్నం, అంటే ఎంత దూరంలో ఆ నిర్మాణాలు ఉన్నాయి, ఏ రకంగా బ్రీచ్ చేసే ప్రయత్నం చేయండి. ఎస్ మనోజ్, ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ నుంచి అసలు చెరువు కనిపించని పరిస్థితి ఏర్పడింది మనోజ్. ఇక్కడ చూసుకోవచ్చు అసలు ఇక్కడ నుంచి కూడా చెరువు ఉందా లేదా అనే క్వశ్చన్ మార్క్ కూడా మనకు కనిపిస్తుంది. అసలు ఒకవైపు చూసుకుంటే చెరువు అంతా కూడా ఈ నీటితో అంటే చెరువు అంటే నీటితో నిండిపోయి ఉంటుంది. ఇక్కడ మాత్రం మొత్తం కూడా చెరువు అంతా కూడా ఆ పిచ్చి పిచ్చి మొక్కలతో రాళ్లతో రప్పలతో మొత్తం కూడా నిండిపోయిన పరిస్థితి ఏర్పడింది. అయితే దాదాపుగా ఈ చెరువు ఒకప్పుడు మొత్తం కూడా కలకలలాడేది, ఇప్పుడు మాత్రం ఇలా ఎండిపోయిన పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు వర్షాకాలం అవ్వడంతో అయితే ఇంకోటి ఏంటంటే మనోజ్, ఇక్కడ వీళ్ళు చెప్తున్నది 2020లో బాగా అంటే అతి భారీగా కురిసిన వర్షానికి ఈ చెరువు మొత్తం నిండిపోయింది. అదేవిధంగా ఈ చెరువు చుట్టుపక్కల ఏదైతే ఉందో ఇందాక మనం రోడ్లు కూడా చూపించడం జరిగింది. మనం ఒకవేళ ఆ రోడ్లు కూడా మీరు చూసినట్టయితే ఇప్పుడు ఈ విధంగా ఉందంటే భారీ వర్షానికి ఈ ప్రాంతం మొత్తం ఏ విధంగా ఉంటుందనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో కూడా ఉందనే చెప్పాలి. అయితే 2020లో మాత్రం చాలా మంది ఈ వర్షానికి బలైపోయి చనిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నో దారుణ యాక్సిడెంట్ ఇక్కడ చూసుకుంటే మనోజ్, ఒకవైపు యాక్సిడెంట్కి గురైన కారు ఏదైతే ఉందో అది కూడా ఇప్పటికీ కూడా అలాగే ఉంది. దాదాపు ఇక్కడ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కొద్దిపాటి వర్షానికి ఈ ప్రాంతం మొత్తం కూడా నీటితో నిండిపోయి ప్రజలకి ఎంతో ఇబ్బందికరంగా మారిందనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే అసలు రోడ్ అంటే పొద్దున్న నుంచి కురుస్తున్న వర్షానికి ఇప్పుడే ఈ విధంగా మారింది అంటే ఇంకొంచెం గట్టిగా కనుక వర్షం పడితే ఇంక ఈ రోడ్డు ఏ విధంగా ఉంటుంది అనేది మనకి ఒక ప్రశ్నగా వదిలేస్తున్నారు మనోజ్. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం కూడా ఈ రోడ్డే, అంటే ఈ చెరువుకి కేవలం ఒక 100 మీటర్ల దూరంలోనే ఈ విధంగా ఉంది. అంటే ఇంకా అంటే జనాలున్న ఏదైతే ఇప్పుడు నివాసం ఉంటున్నారో వాళ్ళ ప్లేస్లో కానివ్వండి మొత్తం కూడా అతి దారుణంగా మారిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పడం జరుగుతూ ఉంటాయి. మీరు చెప్తున్నట్టుగా వివిధ ఫ్యాక్టరీలు అయితే ఉన్నాయి. సో వాటికి సంబంధించిన వారికి అధికారులు అక్కడ ఓనర్స్ వచ్చారా, చూస్తున్నారా? ఎస్ మనోజ్, మనం ఇందాక చెప్పినట్టుగానే ఏవైతే షెడ్లు ఉన్నాయో దానికి సంబంధించిన ఓనర్స్ అందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఒకవైపు కొంతమంది ఇది నిజంగానే అక్రమ కట్టడం కాబట్టి మేమేమి మాట్లాడము అని చెప్పి కొంతమంది చెప్పడం జరుగుతుంది. కానీ కొంతమంది మాత్రం మాకు అసలు తెలియదు. ఇప్పుడు వీళ్ళు పొద్దున్న వచ్చి అధికారులు ఎవరైతే ఉన్నారో ఇరిగేషన్ ఆఫీసర్, జిహెచ్ఎంసీ ఆఫీసర్, పోలీసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్పేంత వరకు కూడా మాకు తెలియదు, మాకు అసలు సమయం కూడా ఇవ్వలేదు అని చెప్పి ఒకవైపు వాళ్ళు కూడా ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పాలి. అయితే ఇప్పుడు షెడ్ కూలుస్తున్నారు దీనికి సంబంధించిన ఓనర్స్ కూడా ఇందాక పోలీసులతో మాట్లాడడం జరిగింది. కానీ వాళ్ళు అంటే ఇది హైడ్రా నుంచి వచ్చిన ఆర్డర్ కాబట్టి మేము కూడా ఏమీ చేయలేమని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇంతకు ముందు కూడా వీటి మీద కంప్లైంట్ FTL నుంచి ఎంత దూరం వరకు నిర్మాణాలు చేపట్టారు, వాటికి సంబంధించి బ్రీఫ్ చేసే ప్రయత్నం. ఎస్ మనోజ్, ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఇప్పుడు మనం కిందకి వెళ్ళలేని పరిస్థితి కాబట్టి ఇక్కడ నుంచి కనుక చూసుకుంటే ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 150 ఇక్కడ చుట్టుపక్కల మొత్తం కూడా చూసుకుంటే కొన్ని సంఖ్యలో అయితే ఇక్కడ ఈ ఫ్యాక్టరీలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ మనకి దూరంగా కనిపిస్తున్నట్టయితే అక్కడ ఈ షెడ్కి సంబంధించిన